హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా పాయసాన్ని ఈజీగా, టేస్టీగా 10 మినిట్స్‌లో ఏ విధంగా తయారు చేసుకోవాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి నాకు సేమియా పాయసం తినాలని ఉంది కానీ చేయడం రాదు అనేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు కానీ, పెద్దలు కానీ ఏదైనా స్వీట్ కావాలన్నప్పుడు కూడా ఇలా చేసి అందించొచ్చు. లేదు మనకి పూజల దగ్గరికి ఇంకా నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు, మరి ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా సేమియా పాయసం చేసేయండి చిటికలో. మరి పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది కదా! మరి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అలాగే ఒంట్లో వేడిని పారదోలి మన ఒంటికి చల్లదనాన్ని ఇచ్చే ఈ పాయసాన్ని ఈ తయారు చేసుకునే విధానం ఈజీగా తయారు చేసుకునే విధానం మన వీడియోలో ఉంది. మరి ఈ వీడియో ఈరోజు మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ పొగల కక్కుతున్న ఈ పాయసం చాలా ఈజీగా మరి తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు మనము చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వచ్చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన దాని తర్వాత దీంట్లోకి ఒక 5, 6 జీడిపప్పుల్ని అలాగే 2 బాదం పప్పులు, కొద్దిగా పుచ్చగింజల్ని, కొద్దిగా వాటర్ మిలన్ గింజల్ని వేసి ఇలాగ ఏపించుకుని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని దీంట్లోనే ఒక కప్పు సేమియాలను కూడా వేసి దోరగా ఏపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ నెయ్యి ఒక స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఈ డ్రై నట్స్‌ని అలాగే మనకి సేమియాని కూడా ఏపించుకోవడానికి అలాగే ఇవన్నీ ఏపించుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ఒక 2 కప్పులు వాటర్ అదే గిన్నెలోకి వేసి మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఏపించి పక్కన పెట్టుకున్న సేమియాలనేసి ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ మనం ఏపించడం వల్ల మనకి సేమియాలనేది అతుక్కోకుండా మరి సేమియా కూడా టేస్టీగా వస్తుంది. మనకి ఇలాగా ఉడికించుకోవాలి వాటర్‌తో పాటు. మరి మీ దగ్గర ఎక్కువ పాలున్నాయనుకోండి పాలతోటి ఉడికించుకోండి. మరి తక్కువ పాలు బయట మరి ప్యాకెట్ గాని లేదా తక్కువ పాలు మన ఇంట్లో ఉన్నప్పుడు గాని మరి ఇలా తయారు చేయాలనుకుంటే మాత్రము ఇలా వాటర్‌లో ఉడికించుకోండి. ఎక్కువ పాలుంటే పాలల్లోనే ఉడికించుకోవచ్చు. మరి ఇప్పుడు మనమైతే వాటర్‌లో ఉడికించుకుంటున్నామండి. నేను దీనికి చిన్న కప్పు సేమియాని తీసుకున్నాను గదండీ! అలాగే ఒక పావు లీటర్ పాలు తీసుకుంటున్నానండి. మరీ ఎక్కువ చేస్తలేదండి. ఇది ఒక నలుగురికి చిన్న చిన్న కప్పుల్లోకి వస్తదనమాట. ఇక్కడ చూపిస్తాను మీకు ఒక నలుగురికి ఏ విధంగా సరిపోతుంది నేనెంత చేశాను అనేది. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చేసే ఈ పాయసాన్ని చూస్ ఈ వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే సేమియా దగ్గరికంటా ఉడికిన తర్వాత మెత్తగా అయిందా లేదో ఒకసారి చూసుకొని ఒక అరకప్పు పంచదార వేసానండి. పంచదార వేసి ఒకసారి కరిగేటంత వరకు ఇలాగ గరిటెతో కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏపించి పెట్టుకున్న డ్రై నట్స్‌ని కూడా వేసేసుకొని పుచ్చగింజలని అన్నీ కూడా మనమే జీడిపప్పుని, బాదము అన్నీ వేసుకున్నాము కదండీ! వేసేసుకున్నాం. ఒక చిటికెడు ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకోండి. ఇవి కూడా కాస్త సేమియాతో పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము పాలు పోసుకుందామండి. ఇలాగా పాలు ఒక పావు లీటర్ పాలలోంచి కొంచెం పోసుకొని కొద్దిగా నేను లాస్ట్‌లో మనం దింపేటప్పుడు వేసుకోండి. ఎందుకంటే మనకి ముందే పాలేసుకున్నామనుకోండి పాలనేది ఇరిగిపోతాయి కాబట్టి లాస్ట్‌లోని పాలేసుకోవాలి. ఇలా పాలేసుకున్న తర్వాత కాస్త ఉడకనిద్దాము మళ్ళీ కూడా పాలతో పాటు సేమియాని ఉడకనిద్దాము. మీకు చూపిస్తాను చూడండి. మరీ ఎక్కువ ఉడకవలసిన అవసరం లేదండి. ఒక 2, 3 పొంగులొస్తే సరిపోతుంది. వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకొని మిగిలిన కొద్దిగా పాలని ఇందులో ఏసేసుకొని ఒకసారి కలిపేసి దింపేసుకోవాలి. అంతేనండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి పాలతో పాటు ఇప్పుడు సేమియాలు కూడా ఉడికినాయి గదా! ఆల్రెడీ మనము పంచదార ఏసేసుకున్నాం గదండీ! చూడండి ఇలాగా. ఇలా ఒక 2, 3 పొంగులొచ్చేటంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుందాం అదనమాట. ఇలాగా ఉడికిన తర్వాత
పాలతో పాటు ఇలాగ 2, 3 పొంగులొచ్చిన తర్వాత ఆపేసుకొని, మిగిలిన కొద్దిగా పాలైతే ఉంచుకున్నానండి. ఆ పాలను గూడా ఏసేసుకొని ఇలా కలిపేసుకోవాలి వేడి మీద. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని పక్కకు దింపేసుకోవాలి. అంతేనండి. ఎంతో ఈజీగా టేస్టీ అయిన సేమియా పాయసం అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ పాయసాన్ని వేరొక గిన్నెలోకైతే ఏసేసుకుందామండి. మీకు చూపిస్తున్నాను చూడండి. నాకు ఈ గిన్నెడంటే వచ్చిందండి. మరి చిన్న చిన్న బౌల్స్‌లో ఏసి అందిస్తే ఒక నలుగురికి ఈజీగా, తృప్తిగా తింటారు. మరి ఇలాగా ఇప్పుడు మనకి పొగలు కక్కుతున్న సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూసారా? చిన్న పిల్లల దగ్గర నుంచి బ్యాచిలర్‌ల వరకు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ సేమియా పాయసాన్ని. అలాగే మనం పూజలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా కూడా ఇలా చిటికెలో రెడీ చేసుకోవచ్చు. లేదు మనకి పిల్లలు గాని, పెద్దలు గాని ఏమైనా స్వీట్ తినాలనిపిస్తుంది చేయమని అడిగినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి. మరి మన హెల్త్‌కి కూడా ఈ సేమియా పాయసం అనేది మంచిది. మరి ఎందుకంటే మన ఒంట్లో ఉన్న వేడిని పారదోలి మన ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. మరి టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఇలా చేస్తే. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా 10 మినిట్స్‌లో అంటే 10 మినిట్స్‌లో సూపర్ టేస్టీతో తయారు చేసుకునే ఈ సేమియా పాయసం మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మరి మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అడగండి. చేయడానికి ట్రై చేస్తాను.